అంటే నెక్స్ట్ ఎవరిని పిలవాలని చిట్టి పెట్టాను ఇందాక. ఓకే, సో అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న గీతాకి, వేదిక ముందు ఉన్న అంజలికి, గీతా అంజలికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి ఈ గీతాంజలిని ఆశీర్వదించడానికి 10 years బ్యాక్ కొంతమంది గెస్టులు వస్తే ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఈ రోజున ఇంతమంది డైరెక్టర్లు రావటం, మా గోపి, అలాగే బాబీ, అలాగే మా బుచ్చిగారు, అలాగే మా మచ్చ రవి, ఇక చాలామంది గెస్టులు, అలాగే శ్రీ విష్ణు కూడా, తను లక్కీ హ్యాండు, గోల్డెన్ హ్యాండు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్, మా డైరెక్టర్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాడు అబ్బాయి, నవనవలు ఆడుతున్నాడు ఇప్పుడే. తను ఫస్ట్ డే కలవగానే అనే అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇస్తా. నేను నిజంగానే మా నాన్నగారు టైలరు, బట్టలు కుట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు, ఇచ్చేసి వచ్చారా అనేవాడు. అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని, వచ్చేటప్పుడు రాత్రి 10-11:30 10-11 ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. ఒక టెంపుల్ ఉండేది, తర్వాత చర్చ్ ఉండేది, అది దాటితే మసీదు ఉండేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడిని. చిన్న సందులో ఎంటర్ అయితే కటిక చీకటి. అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికేది. అయిన పర్లా టెంపుల్ దాటి వచ్చా, చర్చ్ దాటి వచ్చా, మసీదు దాటి వచ్చా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, అంత ధైర్యంగా ఉండేవాడిని. చిన్న వయసులోనే చెన్నై వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేసినోడిని, అక్కడే అంత ధైర్యంగా ఉన్నా. ఇద్దరు కాదు 10 మంది వచ్చిన ఇలాగే ఉంటా. ఈ సినిమా కోన వెంకట్ తను చెప్పగానే, భయ్యా మనం పార్ట్ 2 తీస్తున్నాం, ఒక అద్భుతమైన కథ అనుకుంటున్నా అనగానే, వెరీ గుడ్ భయ్యా, సేమ్ క్రూ అన్నా, సేమ్ క్రూ అన్నాడు. ఓకే, సో హైదరాబాద్లో షూట్ చేసాం, ఆ తర్వాత ఊటీలో షూటింగ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఫినిష్ చేశారు అనేది నిజంగా ఇది మాత్రం మిరాకిల్. డబ్బింగ్ చెప్పా విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఆ డైలాగ్ చెప్పానా? నువ్వు మణిరత్నం గీతాంజలి కాదే, కోన వెంకట గీతాంజలివి, దయ్యలా పట్టుకున్నావు కదే. ఇది డైలాగ్ స్పాట్లో చెప్పడం, నిన్న డబ్బింగ్ థియేటర్లో చెప్పడం, అండ్ అలాగే సీను నిజంగా ఇందాక అన్న కోన వెంకట చెప్పినప్పుడు, ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ని చేయి పట్టుకొని ఒక సంఖలో ఫైల్ పెట్టుకొని ఆఫీసులు తిరిగేవాడు. ఏంట్రా అంటే, అన్న ఒక అద్భుతమైన కథ ఉంది, అన్న ఒక అద్భుతమైన కథ ఉంది అన్నాడు. ఏంటి ఇంత తపన పడుతున్నాడు పాప వీడు, ఎవరైనా మంచి నిర్మాత దొరికితే బాగుండేది అనుకున్నా. కరెక్ట్గా ఆ టైంలో చూసారా, మనిషి అంటే భగవంతుడు మనిషి రూపంలో పంపిస్తాడు, అలా కోన రూపంలో పంపించాడు శ్రీనివాస్ రెడ్డి కోసం.